హాయ్ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ బేబీ కార్న్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్టే వచ్చిద్దండి. తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా అయితే ఒక 200 గ్రామ్స్ దాకా బేబీ కార్న్ తీసుకోవాలి. బాగా వాష్ చేసేసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ షేప్‌లో. తర్వాత ఒక బౌల్‌లో వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ దాకా కారం, 2 స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్, ఒక హాఫ్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక ఈ బేబీ కార్న్స్ 1 బై 1 వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మంచూరియా కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కొద్దిగా, ఒక 2 దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్ వేసేసుకొని కొంచెం క్యాప్సికమ్, ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం టాస్ చేసుకున్నాక ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా టొమాటో సాస్ అండ్ 1 స్పూన్ దాకా చిల్లీ సాస్ వేసుకొని 1 స్పూన్ వెనిగర్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్లో వాటర్ వేసుకొని కలుపుకోండి. ఆ కార్న్ ఫ్లోర్ వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకున్నాక ఈ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 స్పూన్ దాకా షుగర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకుంటే టేస్టీ బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.